Hi, welcome to ANR Tutorials. RRB ALP 2024 నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. అప్లికేషన్స్ కూడా మనము ఫిలప్ చేసేసాము. దానికి కూడా టైం అయిపోయింది. ఇప్పుడు అందరూ ప్రిపరేషన్లో ఉన్నారు. సో నేను మీకు మాట ఇచ్చాను ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తానని. దాని ప్రకారం మీకు ఈరోజు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ ఫాలో అయితే మీకు సగం సిలబస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంత ఈజీగా మనం ఏఎల్పి సిలబస్ 100% కంప్లీట్ చేయొచ్చా అని కూడా మీకు అనిపిస్తుంది. చూడొచ్చు మీరు. సో ఫస్ట్ మనం ఎక్కడైనా సరే ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే CBT1 CBT2 ఉంటే ఫస్ట్ CBT1 సిలబస్ కంప్లీట్ చేయాలని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ ఏఎల్పికి వచ్చేపాటికి CBT1 సిలబస్ వేరు, CBT2 సిలబస్ వేరు. కాబట్టి మన టార్గెట్ అనేది CBT2లో ఎక్కువ స్కోర్ వస్తేనే మనము జాబ్ అనేది వస్తుంది. కాబట్టి మనకి టార్గెట్ అనేది CBT2 మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అలా అని చెప్పి CBT1 వదిలేయకూడదు. ఎందుకంటే మినిమం ప్రిలిమ్స్లో కూడా క్వాలిఫై అవ్వాలి. కాబట్టి CBT1 మీద కూడా ఫోకస్ చేయాలి. కానీ ఫస్ట్ CBT2 సిలబస్ ఏందనేది మనం చూద్దాం. మనకి ఏఎల్పి CBT2 సిలబస్లో పార్ట్ ఏలో, పార్ట్ బి గురించి తర్వాత చెప్తాను. అది ట్రేడ్ సిలబస్, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. దాని మార్క్స్ అనేది మనకి ఫైనల్లో కన్సిడర్ చేయరు. కాబట్టి ఫస్ట్ పార్ట్ ఏ గురించి చూద్దాం. పార్ట్ ఏ వచ్చేసి మీకు 90 నిమిషాల టైం ఉంటుంది. 100 క్వశ్చన్లు ఉంటాయి మీకు. సో 100 క్వశ్చన్స్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ బిలో వచ్చేసి 75 క్వశ్చన్స్. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ కాబట్టి దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ట్రేడ్ సిలబస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది. సో ఫస్ట్ మనం 100 క్వశ్చన్స్కి మినిమం మనం 75 మార్క్స్ తెచ్చుకునేటట్టు ఉండాలి. విత్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి 75 వేస్తున్నాను నేను. 75 to 80 మధ్యలో వస్తే మనం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాతనే హాయిగా ఈజీగా చెప్పేయచ్చు మనం జాబ్ వస్తుందని. రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనకి 75 to 80 మార్క్స్ టార్గెట్ కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అవుతాం. సో ఫస్ట్ సిలబస్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది మనకి. ఈ 3 పార్ట్లు ఉన్నాయి. సో దీంట్లో మీరు ఒకటి గమనించినట్లయితే ప్రతి రైల్వే ఎగ్జామ్లో సైన్స్కి ఒక 20 నుంచి 30 మార్కులు వస్తాయి. కానీ దీంట్లో సైన్స్ నుంచి జనరల్ సైన్స్ అనేది లేదు. ఇక్కడ కేవలం సైన్స్లో ఫిజిక్స్ నుంచి కొన్ని టాపిక్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డ్రాయింగ్ సబ్జెక్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత ఐటీ లిటరసీ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, ఈ విధంగా కొన్ని కొత్త ఇప్పటి వరకు రైల్వే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి, ఏఎల్పి రాయకుండా మిగతా ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఇది ఒక కొత్త సిలబస్ అనుకోవచ్చు. సో ఈ సిలబస్ పైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ సిలబస్లో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనకి దీని తర్వాత మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనే సబ్జెక్టులు కూడా ఉన్నాయి. సో అయితే మీరు ఒకటి గమనించవచ్చు, CBT1 CBT2లో మనకి కామన్గా ఉన్న సిలబస్ ఏంటి అంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్. సో ఇది చూడండి, ఇది CBT1 సిలబస్. ఇది దీంట్లో మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ ఉంది. సో అదేవిధంగా CBT2 కూడా చూసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది. సో కాబట్టి మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, రీజనింగ్. మిగతా అన్ని పక్కన పెట్టేసేయండి ప్రస్తుతానికి. దానికంటే ఒక టైం కేటాయించుకోండి. 60 డేస్లో కంప్లీట్ చేస్తారా, 45 డేస్లో కంప్లీట్ చేస్తారా? ఒకవేళ మీరు అంతకుముందే నాలెడ్జ్ ఉన్న పర్సన్ అయితే ఈ మ్యాథమెటిక్స్, రీజనింగ్ మీద 30 డేస్లో కంప్లీట్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఒక టార్గెట్ పెట్టుకోండి. 100% ఎఫర్ట్ ఇచ్చేటట్టు చూసుకోండి. సెంట్ బై సెంట్ మార్క్స్ తెచ్చుకునేటట్టు కూడా ఉండాలి. ఎక్కడైనా మనం థియరీ పార్ట్లో మార్క్స్ అనేది తెచ్చుకోలేము. కానీ మ్యాథమెటిక్స్, రీజనింగ్ పార్ట్లో 100కి 100% మనం మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఎందుకంటే లిమిటెడ్ సిలబస్ ఉంటుంది, తెలిసిన మోడల్సే వస్తాయి మనకి. సో కాబట్టి సెంట్ బై సెంట్ మార్క్స్ అక్కడ తెచ్చుకోవచ్చు. సో సపోజ్కి మనకి ఇక్కడ నుంచి 70 మార్కులు వచ్చినాయి అనుకుందాం మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి. CBT2లో కావచ్చు, లేకపోతే CBT2లో 70 మార్క్స్కి మనం మినిమం 60 ఆర్ 65 ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీకు జాబ్ ఎటు పోదు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో జస్ట్ మీరు ఒక 15 మార్కులు తెచ్చుకున్నా కానీ మీకు జాబ్ ఎటు పోదు. కాకపోతే నేను క్లియర్గా చెప్తున్నాను మీకు, CBT1 అండ్ CBT2లో మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఉంది కాబట్టి మిగతా సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ మ్యాథమెటిక్స్, రీజనింగ్ 100% ఎఫర్ట్ ఇవ్వండి. అది కంప్లీట్ అయిన తరువాత CBT1లో మనకి సిలబస్ చూసుకుందాం. జనరల్ సైన్స్ ఉంది. జనరల్ సైన్స్ మీరు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. కేవలం ఓన్లీ ఫిజిక్స్ మాత్రమే చదవండి. ఆ ఫిజిక్స్ కూడా ఎందుకు చదవమంటున్నానంటే మనకి మెయిన్స్లో ఫిజిక్స్ నుంచి కొన్ని టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఆ టాపిక్స్ మనకు ఉపయోగపడతాయి. కెమిస్ట్రీ వదిలేయండి, అదేవిధంగా బయాలజీ వదిలేయండి. ఇది నా సూచన. ఇది నేను చెప్పేది నచ్చితేనే ఫాలో అవ్వండి. లేకపోతే మీకంటూ ఒక సొంత ప్లాన్ ఉంటే మీరు ఆ ప్లాన్నే ఫాలో అవ్వండి.
నేను చెప్పేది మీకు నచ్చి, అవును ఈ విధంగా ప్రిపేర్ అవుతే సిలబస్ చాలా తగ్గిపోతుంది, ఈజీగా మనం తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు, ఒక జాబ్ తెచ్చుకోవచ్చు అనుకుంటేనే నాది ఫాలో అవ్వండి. సో CBT 1లో జనరల్ సైన్స్ నుంచి మనకి ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, బయాలజీ ఉంది. బయాలజీ మొత్తానికే వదిలేసేయండి, కెమిస్ట్రీ మొత్తానికే వదిలేసేయండి. ఫిజిక్స్ మాత్రమే చదువుకోండి. ఎందుకంటే ఫిజిక్స్ సబ్జెక్టు మనకి CBT 2లో ఉంది కాబట్టి. అసలు మీరు కెమిస్ట్రీ అండ్ బయాలజీ మొత్తంకే వదిలేయొచ్చు. సో ఎవరైతే ఆల్రెడీ అంతకుముందే కెమిస్ట్రీ, బయాలజీ పర్ఫెక్ట్ ఉన్నారు అనుకుంటారో వాళ్ళు చదువుకుంటే చదువుకోండి, ఇబ్బంది లేదు. ఆల్రెడీ మీరు పర్ఫెక్ట్ ఉన్నారు కాబట్టి మీకు టైం ఎక్కువగా తీసుకోదు. జస్ట్ ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చదువుకుంటా అంటే చదువుకోవచ్చు. ఎవరికైతే టైం లేదు, మాకు సిలబస్ ఎక్కువగా అనిపిస్తుందో వాళ్ళకి ఉపయోగపడుతుంది నేను చెప్పేది. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఉంది. కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుకోండి దీంట్లో. మిగతా ఎంత ఏది చదవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ లాస్ట్ 9 మంత్స్ కరెంట్ అఫైర్స్ చదువుకోండి. ఆ కరెంట్ అఫైర్స్ కూడా స్టేట్ గవర్నమెంట్‌లో వచ్చినట్టు పెద్ద పెద్ద లెంతీ క్వెషన్స్ రావు. జస్ట్ సైనిక విన్యాసాల గురించి కావచ్చు, లేకపోతే అవార్డుల గురించి కావచ్చు, బుక్స్ గురించి కావచ్చు, ఇట్లాంటి క్వెషన్స్ ఈజీ క్వెషన్స్ వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ మనం చదువుకున్నట్లయితే అక్కడి నుంచి మనకు 5, 6 మార్కులు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తానికి వదిలేయండి. స్పోర్ట్స్, కల్చరు చదువుకుంటే చదువుకోండి స్పోర్ట్స్ గురించి. స్పోర్ట్స్ గురించి కూడా జస్ట్ కరెంట్ అఫైర్స్ బేస్డ్ చదువుకోండి. మిగతాదంతా వదిలేసేయండి. కల్చర్ వదిలేసేయండి, పర్సనాలిటీస్ వదిలేసేయండి, ఎకనామిక్స్ వదిలేసేయండి, పాలిటిక్స్ వదిలేసేయండి, మిగతా అన్ని సబ్జెక్టులు వదిలేయండి. ఏమి చదవాల్సిన అవసరం లేదు CBT 1కి. మీరు ఓన్లీ కేవలం అరిథమెటిక్, రీజనింగ్ 100% సక్సెస్ నేను చేస్తాను, నాకు బాగా మార్క్స్ తెచ్చుకుంటాను అనుకుంటే నేను చెప్పింది ఫాలో అవ్వచ్చు. మిగతా సబ్జెక్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మ్యాథమెటిక్స్, రీజనింగ్లో మీకు CBT 1లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే అసలు మిగతా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జనరల్ సైన్స్లో నేను చెప్పాను ఒకటే, ఫిజిక్స్ చదువుకోండి. జనరల్ అవేర్నెస్లో కేవలం కరెంట్ అఫైర్స్ చదువుకోండి. మనం CBT 1 100% క్వాలిఫై అవుతున్నాం. అదేవిధంగా CBT 1 క్వాలిఫై అవుతున్నాం కాబట్టి ఇక CBT 2కి వచ్చేప్పటికి ఆల్రెడీ CBT 1లో మీరు అర్థమెటిక్, మ్యాథమెటిక్స్, రీజనింగ్ 100% మీరు ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఇంకా మీకు మిగిలిన సబ్జెక్ట్ కేవలం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రమే. సో నేను ANR పబ్లికేషన్స్ నుంచి ఆల్రెడీ మనం ANR పబ్లికేషన్ 2 బుక్స్ అనేది రిలీజ్ చేసింది. మొత్తం 4 బుక్స్, 2 తెలుగు మీడియం, 2 ఇంగ్లీష్ మీడియం. ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి ANR ట్యూటోరియల్ నుంచి ఈ ఇండియాలోనే లేనటువంటి బుక్ అనేది రెడీ చేయబోతున్నాం. మొత్తం ప్రతి ఒక్క టాపిక్ డెప్త్గా వెళ్ళి క్లియర్ చేయబోతున్నాం. NCERT బుక్స్ని ఫాలో అయ్యి అదేవిధంగా ప్రీవియస్ మొత్తం RRB లాస్ట్ 10 ఇయర్స్లో ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మీద ఇచ్చిన క్వశ్చన్స్ మొత్తం కూడా, అది డ్రాయింగ్ కావచ్చు, లేకపోతే ఫిజిక్స్ కావచ్చు, లేకపోతే ఎన్విరాన్మెంట్ కావచ్చు, IT లిటరసీ కావచ్చు, దీంట్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చింది, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మొత్తం ఉండేటట్టు ఒక బుక్ అనేది రిలీజ్ చేస్తాను. అది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ పేజ్ వరకు 100% ఎఫర్ట్ పెట్టినట్లయితే మీకు ALP జాబ్ అనేది ఎటు పోదు. దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా చదువుకుంటే మనం ఖచ్చితంగా ALP మెయిన్స్లో మనం 75 to 80 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. RRBకి సంబంధించి మనము ANR పబ్లికేషన్ నుంచి కొన్ని బుక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఒక వీడియో చేశాను. ఒకసారి స్టూడెంట్స్ అందరు అడుగుతున్నారు బుక్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపించండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి. అందుకని ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో RRBకి ప్రిపేర్ అయ్యే ప్రతి వ్యక్తి చేతిలో ఉండాల్సిన బుక్స్ ఇవి మనం. ఎందుకంటే ఇది నా బుక్స్ అని నేను చెప్పట్లేదు. మొట్టమొదటిసారిగా అసలుకి ఒక మ్యాథమెటిక్స్ అంటే RRBకి ఏ విధంగా ఇస్తాడో, అసలుకి మనకి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయో, ఎటువంటి మోడల్స్ వస్తాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా రూపొందించిన మ్యాథమెటిక్స్ బుక్ ఇది. మీకు డిస్ప్లే పైన కనిపిస్తుంది. దీంట్లో 146 టైప్స్ ఉన్నాయి, అంటే మోడల్స్ ఉన్నాయి. మొత్తం కలిపి ఒక్కొక్క చాప్టర్కి కొన్ని మోడల్స్ చొప్పున ఆ విధంగా 146 మోడల్స్ ఉన్నాయి. 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం మనకి రైల్వేకి సంబంధించినవి. రైల్వేలో వచ్చే ప్రతి మోడల్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇది నేను చెప్పట్లేదు, మీకు ఈ వీడియో మొత్తం చూడండి ఒకసారి క్లియర్గా. నేను అన్ని టైప్స్ చూపిస్తాను, ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయి, నిజమో కాదో మీకే అర్థమవుతుంది. ఇది అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం బుక్ ఇది. అండ్ నెక్స్ట్ జనరల్ సైన్స్ బుక్ ఉంటుంది. ఇది దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం టోటల్ కవర్ చేయడం జరిగింది. ప్రతి ALP, NTPC, గ్రూప్ D, JEE, RPF టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం బుక్. అర్థమెటిక్ మ్యాథ్స్ సేమ్ ఉంటుంది. 146 మోడల్స్, అదేవిధంగా 1404 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్ ఉంటాయి. అండ్ ఇది జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం బుక్. అతి త్వరలోనే మనకి రీజనింగ్, అదేవిధంగా ALPకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అది కూడా బుక్స్ అనేది రిలీజ్ కాబోతున్నాయి.
ఒకసారి ఈ బుక్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, దీంట్లో ఇండెక్స్ ఎలా ఉంటుంది, అసలు మ్యాటర్ ఏంటి అనేది నేనేదో మిమ్మల్ని బ్లైండ్గా తీసుకోమంటలేదు. ఒకసారి ఎలా ఉంటుందో మనం క్లియర్గా చూద్దాం. ఒకసారి చూడండి. ఇది ఇంగ్లీష్ మీడియం మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్ పేపర్. ఇది నేను వీడియో కూడా చూపిస్తాను, రియల్గా బుక్ ఎలా ఉంటుందో. ఒకసారి మొత్తం పూర్తిగా వీడియో చూడండి. మళ్ళీ మీరు కమెంట్ సెక్షన్లో అడుగుతారు, ఇండెక్స్ చూపియండి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, లేకపోతే ఎలా తీసుకోవాలని మొత్తం మీరు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. నెంబర్ సిస్టమ్ అని ఇచ్చాను. దీంట్లో 12 మోడల్స్ ఉన్నాయి చూడండి. ప్రాబ్లమ్స్ ఆన్ నార్మల్ నెంబర్స్, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్, అదేవిధంగా ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ పైన. టైప్ 3 వచ్చేసి ఫైండింగ్ ప్రైమ్ నెంబర్స్ని కనుక్కోవడం పైన. 4th నెంబర్ వచ్చేసి సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడిషన్, డివిజన్ పైన. టైప్ 5 వచ్చేసి ఫైండింగ్ ద లార్జెస్ట్. ఈ విధంగా ప్రతి ఒక్క టైప్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. డెసిమల్ ఫ్రాక్షన్స్లో 11 మోడల్స్ ఉన్నాయి. ఎల్సిఎఫ్, హెచ్సిఎఫ్లో మనకి 12 మోడల్స్ ఉన్నాయి. సింప్లిఫికేషన్లో 6 మోడల్స్, కరణలు ఘాతాంకాల్లో 5 మోడల్స్, రేషియో ప్రపోర్షన్లో 10 మోడల్స్, పర్సంటేజ్లో 10 మోడల్స్, యావరేజ్లో 10 మోడల్స్, మెన్సురేషన్లో 12 మోడల్స్, టైమ్ అండ్ వర్క్లో 10 మోడల్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో 5, సింపుల్ ఇంట్రెస్ట్లో 10, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో 10, ప్రాఫిట్ అండ్ లాస్లో 8, ఆల్జిబ్రాలో 11, జామెట్రీలో 12, ట్రిగనోమెట్రీలో 7. మీరు పాస్ చేసి చూసుకోవచ్చు ఏ టైప్స్ ఏమేమి ఉన్నాయి అనేది. మొత్తం చదివి వినిపించాలంటే మొత్తం వీడియో పెద్దగా అవుతుంది. ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. సపోజ్కి మనకి ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు, తెలుగు మీడియంలో కావచ్చు, ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది నెంబర్ 1 ఇప్పటి నుంచే కాదు, కొన్ని సంవత్సరాల నుంచి. కానీ అది ఇప్పుడు ఆర్ఆర్బికి స్పెషల్గా పనికొస్తుందా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఈ బుక్ అనేది ఆర్ఆర్బికి స్పెషల్గా తయారు చేయడం జరిగింది. దాంట్లో స్టాటిస్టిక్స్ అనేది ఉండదు. ఇది స్టాటిస్టిక్స్ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది, ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా కోఆర్డినేట్ జామెట్రీ కూడా మనకి వేరే బుక్స్లలో దొరకవు. మనం స్పెషల్గా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి ఆర్ఆర్బికి స్పెషల్గా ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి, ఫైండ్ ద కోఆర్డినేట్స్, బిందువులు కనుక్కోమని ఇస్తాడు, బిందువుల మధ్య దూరం కనుక్కోమని క్వశ్చన్స్ ఇస్తాడు. ఇవన్నీ మోడల్స్ కవర్ చేయడం జరిగింది. ఆ విధంగా మనకి ఇది మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఇండెక్స్. నెక్స్ట్ ఇది తెలుగు, మ్యాథమెటిక్స్ తెలుగు. సంఖ్యా వ్యవస్థ నుంచి ఎన్ని ఉన్నాయి, భాజనీయ సూత్రాలు, భిన్నాలు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, కాసగాసాగా, సూక్ష్మీకరణలు, కరణులు, నిష్పత్తి అనుపాతం, శాతాలు, భాగస్వామ్యం, సరాసరి, క్షేత్రమితి, పనికాలం. సపోజ్కి పనికాలం చూడండి, ఏ కామా బి మరియు బి కామా బి సి ఇద్దరు కలిసి చేసే పని విడివిడిగా ఇచ్చినప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి చేసే పని కనుగొనుట. ఇటువంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ రైల్వేలో వస్తాయి. అదేవిధంగా ఏ యొక్క పని దినములు మరియు బి యొక్క పని దినములు ఇచ్చినప్పుడు ఇద్దరు కలిసి పనిచేసే పని దినంలో కనుగొనుట. టైప్ 3 రోజులు మరియు గంటలకు సంబంధించింది. కొన్ని హవర్స్కి, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్ రోజులకు సంబంధించిందే ఉండదు. కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హవర్స్కి సంబంధించింది, గంటలకు సంబంధించి కూడా ఉంటుంది. ఆ విధంగా చూడండి. టైప్ 7 సామర్థ్యానికి సంబంధించింది. టైప్ 8 పురుషులు, మహిళలు, బాలురికి సంబంధించిన ప్రశ్నలు. అంటే 3 పురుషులు, 2 మహిళలు, ఒక బాలుడు ఇన్ని రోజుల్లో పని చేస్తే 10 మంది పురుషులు, 20 మంది మహిళలు, 4 బాలురు ఎన్ని రోజుల్లో పని పూర్తి చేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ ఇవి. ఆ విధంగా మనకి అన్ని టైప్స్ అనేది కవర్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ సైన్స్. భౌతిక శాస్త్రం నుంచి ప్రతి ఒక్క ప్రమాణాలు, కొలతల్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, యాంత్రిక శాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి, గురుత్వాకర్షణ నుంచి ఏ టాపిక్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ బుక్ తయారు చేస్తున్నప్పుడు నాకే ఒక ఐడియా వచ్చింది. నాకు సైన్స్ మీద చాలా పట్టుంది, కానీ బుక్ తయారు చేస్తున్నప్పుడు ఆర్ఆర్బి వాడు ఏ టాపిక్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు, ఏ టాపిక్ పై నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది నాకు ఈజీగా అర్థమైపోయింది. సో అంత మీకు ఈ బుక్ అనేది బాగా యూజ్ అవుతుంది. జనరల్ సైన్స్ అనేది మొత్తం లాస్ట్ 10 years ప్రతి ఒక్క బిట్ అనేది కవర్ చేయడం జరిగింది. టోటల్ బిట్ బ్యాంక్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇక్కడ చూపించిన ప్రతి ఒక్క టాపిక్ పైన ఉంటాయి. ఒక్కొక్క టాపిక్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. కొన్ని టాపిక్లో అయితే ఒకే ఒక క్వశ్చన్ ఉంది. ఆ ఒక్క క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ టాపిక్ అలా మెన్షన్ చేస్తే మీకు అది మరీ అంత ఇంపార్టెంట్ కాదు ఆ టాపిక్ అని అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క చాప్టర్కి ఒక క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేశాము. జస్ట్ దాన్ని స్కాన్ చేసుకుంటే ఆ టాపిక్ సంబంధించిన మొత్తం థియరీ అనేది మీకు మొబైల్లోనే పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఆ టాపిక్కి సంబంధించిన థియరీ చదువుకున్న తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్న బిట్ బ్యాంక్ అనేది ప్రాక్టీస్ చేసుకుంటే అసలు మీకు సైన్స్లో ఒక్క మార్కు కూడా ఎటు పోదు. నెక్స్ట్ మీకు ఇక్కడ చూడండి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏ విధంగా పీడిఎఫ్ ఓపెన్ అవుతుందో నేను చూపిస్తున్నాను. అది కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ మీరు ఈ బుక్స్ తీసుకోవాలి అనుకుంటే అర్థమెటిక్ బుక్ వచ్చేసి మీకు 545 రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. అర్థమెటిక్ ఇంగ్లీష్ మీడియం కూడా 545 ఉంటుంది. సైన్స్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు. కేజీకి డిటీడీసీలో 100 రూపీస్ తీసుకుంటారు.
కాకపోతే మీకు డెలివరీ ఛార్జ్ లేకుండానే డైరెక్ట్ మీ ఇంటికే పంపించడం జరుగుతుంది. మీరు ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మీకు అక్కడికి సర్వీస్ అనేది ఉంటుంది. ఒకవేళ డిటీడీసీలో లేకపోతే కనుక మీకు పోస్టల్ నుంచి డైరెక్ట్ రిజిస్టర్ పోస్ట్ అనేది మేము చేస్తాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు. రెండు కూడా సేమ్ నెంబర్సే. మీరు విడివిడిగా పే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు 2 బుక్స్ తీసుకుంటుంటే 2 బుక్స్ యొక్క టోటల్ అమౌంట్ మీరు ఒకేసారి పే చేసేయచ్చు. లేకపోతే మీరు 3 బుక్స్ 4 బుక్స్ తీసుకున్నట్లయితే 4 బుక్స్ యొక్క టోటల్ పేమెంట్ ఒకేసారి పే చేయొచ్చు. లేకపోతే ఒక బుక్ కావాలనుకుంటే ఒక్క బుక్ యొక్క పేమెంట్ కూడా ఒకేసారి పే చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్నాను చూడండి. పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి. కింద వాట్సాప్ నెంబర్ ఉంది, సేమ్ నెంబర్ ఇది కూడా. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏమేమి పంపిస్తే మీకు బుక్స్ అనేది వితిన్ 4 to 5 డేస్లో వచ్చేస్తాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపాలి ఫస్ట్. ఆ తర్వాత బుక్స్ యొక్క పేరు, మీరు ఏ బుక్స్ తీసుకుంటున్నారు, మ్యాథమెటిక్స్ బుక్కా లేకపోతే సైన్స్ బుక్కా అది మెన్షన్ చేయాలి. ఆ తర్వాత బుక్ యొక్క మీడియం, అది తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా. ఆ తర్వాత కింద అడ్రస్ మెన్షన్ చేయాలి. అడ్రస్లో మీ నేము, అవసరమైతే మీ నాన్నగారి పేరు కూడా మెన్షన్ చేయొచ్చు. ఆ తర్వాత హౌస్ నెంబరు, తర్వాత విలేజ్, మండలు, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మాత్రం మ్యాండిటరీ. పిన్ కోడ్ జాగ్రత్తగా మీరు చూసుకొని పంపించండి. పిన్ కోడ్ ద్వారానే డైరెక్ట్ మీ ఇంటికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినట్లయితే డైరెక్ట్ బుక్స్ అనేది మీ ఇంటికే రావడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్లో అడగవచ్చు. నేను అందరికీ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మనకి వితిన్ ఒక 10 to 15 డేస్లోనే మనకి ఏఎల్పికి అసలు అద్భుతమైన మెటీరియల్ ఒకటి వస్తుంది, సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి. అదేవిధంగా రీజనింగ్ కూడా ఒక బుక్ అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ మీకు 100% యూజ్ అవుతాయి. ఈసారి సికింద్రాబాద్ జోన్లో ఉన్న పోస్టులన్నీ మన తెలుగువారే సాధించుకోవాలి అనే ఉద్దేశంతో తెలుగువారికి, అదేవిధంగా 2 రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా మనము ఈ మెటీరియల్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆల్ ద బెస్ట్. జై హింద్.